దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియనుగాక. దేవుడి వాక్య భాగం ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక. ఇది నా అంశ భాగము 30 వెండి నాణెములు. ఈ వెండి నాణెముల గురించి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వాడు అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి అని మత్తయి సువార్త 26:14 వ్రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ కృపను బట్టి కాచి కాపాడారు. వందన బట్టి నీ స్తోత్రాలు. ఈ దినము కొరకై వందనాలు అయ్యా. నీ శ్రమల ధ్యాన కూడికలలో ప్రభా అయ్యా నాయన 4వ దినమును జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, మీరు పడిన శ్రమలను ప్రభా, మా కొరకు నాయన మీరు చిందించిన రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుని అయ్యా నా తండ్రి, నా నోటికి బోరగా ఉండి వివరించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి, జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గేచ్చేమనే ఒక తోటదిగో, తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈ చటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు, ప్రభువును యూదులకప్పగింప పెట్టిన దొంగ ముద్దదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో లేఖనములు నెరవేరుటకై, ఈ లోకపు పాపము పోవుటకై, పావనుడేసుని రక్తమును గల 30 రూకల మోటదిగో. అదిగదిగో అల్లదిగో ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో చలి కాచుకొను గుంపదిగో, పేతురు బొంకిన స్థలమదిగో. 3వసారి బొంకిన వెంటనే కొక్కురో కోయని కూతదిగో. అదిగదిగో అల్లదిగో ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గొల్గోతా స్థల దరినియా, ఇద్దరి దొంగల మాధ్యమున
సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో, అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదిన వాక్య భాగంగా 30 వెండి నాణెములను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తరని వాడు అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. మత్తయి సువార్త 26:14-16 వరకు చూస్తే ఈ వాక్య భాగము మనకు కనబడుతూ ఉంటుంది. వీటిని హెబ్రీలో చూస్తే అగోడా అంటే వెండి నాణ్యములుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీకులో అజీరియా అని పిలుస్తారు. ప్రభు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో యోధా ఒకడు. ఇస్కరియోతు యోధా కెరియోతు వాడైన యోధా అని మనము అర్థం చేసుకోవాలి. యోధా అంటే స్తుతి. ప్రభువుతో కలిసిమెలిసి జీవించి త్రాగి ఆయన మనసును ప్రేమను పొందుకొని అమ్ముటకు సిద్ధపడినాడు కనుక ఇది ఎంతో దుర్మార్గంగా మనకు కనబడుతూ ఉంది. నమ్మకంగా ఉండి గొంతు కోయడం అంటే ఇస్కరియోతు యోధాను గురించే మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ రీతిగా మరి మాట్లాడుతూ ఉన్నారని మనము ఇదే కారణమై ఉండొచ్చని మనము జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బుకు తగ్గే జబ్బు లేదేమో కానీ యోధా డబ్బు జబ్బు పట్టి యేసుని నిర్దాక్షిణ్యంగా అమ్ముకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70 వచనములో అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. యోధా ఒక సాతానుడు, కనికరం లేని ఒక మృగాడుగా మనకు కనబడుతున్నాడు. డబ్బు కోసం బిడ్డలను తార్చేవారి సంతతివాడుగా, బిడ్డలను అమ్మేవారు లేకపోలేదు కనుక అటువంటి కోపకు చెందిన వాడే యోధా. కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే యోధా యొక్క పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను ఎంత కఠినుడిగా మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 30 నాణ్యాల గురించి మనము చూస్తే ఆ రోజుల్లో 120 రోజులు అనగా 4 నెలలు కూలితో సమానంగా మనకిక్కడ కనబడుతూ ఉంది. ఒకరోజు పని దొరకక ఇబ్బంది పడే ఆ రోజుల్లో ఒకేసారి 120 రోజుల కూలి దొరుకుతుంది. అందులోనూ వెండి నాణ్యముల రూపంలో దొరుకుతుంది కనుక ఆశపడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోధా మొదటి నుండి అక్రమంగా బ్రతికినవాడుగా కనుక ఒళ్ళు వంచి పని చేసేవాడు కాదు కనుక అందుకే సంచిలో డబ్బు దొంగిలించుచూ వచ్చాడు. సులువైన మార్గానికి అలవాటు పడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1905 సంవత్సరముల క్రితం 30 నాణెముల విలువ 300 లేదా 340 రూపాయలు మాత్రమే. అప్పటి నుండి ఇప్పటి వరకు వాటి విలువ సుమారుగా 3 కోట్ల రూపాయలుగా ఉండవచ్చునని అంచనా వేసి చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12:6లో మనము చూస్తే డబ్బు కోసం అతడు ఆ పని చేయి పూనుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అత్తరును మరి యేసు తలపై పోసినప్పుడు ఆ అత్తరును ఎందుకు అలా వ్యర్థం చేస్తున్నావు, అది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బీదల మీద అతనికి శ్రద్ధ కలిగి కాదు, కానీ దొంగ అయ్యుండి సంచిలో వేయబడింది దొంగిలించుచూ వచ్చాడు కనుక మత్తయి సువార్త 6:19లో చూచినట్లుగా భూమి మీద ధనం దాచుకుంటే చిమ్మెటలు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలెదరని అతనికి తెలియదు. కనుక లోకాసువార్త 4:33లో ఒకనికి కలిగినదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించకపోతే నా శిష్యుడు కానేరుడు అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. యోధా శిష్యుడిగా ఉండి పోగు చేసుకోవటం నేర్చుకున్నాడు.
లూకాసు వార్త 12:15 ఒకని కలిమి విస్తరించటం వలన వాని జీవమునకు మూలము కాదని నేను చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ధనాపేక్షణ గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కనుక తాను త్రవ్వుకున్న గోతిలో తానే పడినట్లుగా యోధా జీవితం గడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోధా చేసిన ఈ పనికి జకర్యా ముందుగానే ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథం 11:11-12 వచనాల్లో తనకు అనుకూలమైన కూలి, నిరపరాధిని అమ్మిన కూలి 30 తలముల వెండిని తూచి ఇచ్చిరి. నిరపరాధిగా ఉన్న యోసేపును కూడా అన్నలు 20 వెండి నాణెములకు అమ్ముకున్నట్లుగా మనము ఆదికాండములో చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి యోసేపుకి చాలా పోలికలు ఉన్నట్లుగా మనము చూస్తాం. ఆయన గోతిలో త్రోయబడినట్లుగా పాపం అనే గోతిలో యేసయ్య కూడా త్రోయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసయ్యను 30 వెండి నాణెములకు అమ్మివేసిన యోధా ఉంటే తన అన్నదమ్ములు 20 వెండి నాణెములకు అమ్మివేసినట్లుగా యోసేపును చూస్తూ ఉన్నాం. ఏ అపరాధము చేయకుండా యోసేపు కూడా శిక్ష అనుభవించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏ పాపము ఎరుగని వాడై మనందరి కోసమో శిక్ష అనుభవించిన వానిగా కనబడుతూ ఉన్నాడు. అలాగుననే ఈ ధనాపేక్షణ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది సమస్త కీడులకు మూలముగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసును ఒక దాసునికి చెల్లించే వెలతో సమానుడైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 21:32 ఒక ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల 30 తులముల వెండిని చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును చావగొట్టవలెను. యేసును అలాగే అమ్మి చావగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. డబ్బును బట్టి వారి బుద్ధులు మారిపోతాయి కనుక డబ్బు సంచి తన దగ్గర ఉండుట వలన దానిని నింపుకోవటానికి చేయాల్సిన దుర్మార్గపు పనులన్నీ కూడా యోధా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 30 వెండి నాణెములను గురించి యోధాను గురించి ఇప్పటికీ కూడాను సాక్ష్యముగా నిలబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ సాక్ష్యం ఏంటి అంటే అది సజీవ సాక్ష్యంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా 30 వెండి నాణెములు సజీవ సాక్షిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 30 నాణెముల పేరు చెప్పగానే యేసుని అమ్ముకున్న విలువ అని సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రతి మనిషికి విలువ ఉంటుంది. అది నైతిక, మానసిక, ఆధ్యాత్మిక విలువలను సూచిస్తున్నట్లుగా మనకు చూస్తున్నాయి. యేసు జీవితం 30 వెండి నాణెములతో యోధా ముగించి మరణం పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి నీ విలువ, ఖరీదు ఎంత భక్తి అనేది మనం ఒకసారి చూడాలి. నీతి, పవిత్రత విషయంలో నిన్ను నీవే అమ్ముకొని దిగజారిపోవద్దని దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మన సాక్ష్యాన్ని దిగజార్చుకోవద్దని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే సజీవ సాక్ష్యం అవుతుంది కనుక మనము జీవించే విధానంలో మన సాక్ష్యాన్ని అమ్ముకోకుండా ఉండాలి అని దేవునితో కలిసి జీవించిన వాడే, దేవుని ప్రేమను పొందుకున్నవాడే, ఆయనతో అన్ని కలిసి ఆయనతో సహవాసం చేస్తున్న వ్యక్తే 30 వెండి నాణెములకు డబ్బుకు ఆశపడి 30 వెండి నాణెములకు అమ్మివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ భూలోకంలో అందరికీ కూడా డబ్బు అంటే ఆసక్తి చాలా ఉంటుంది. కానీ వాటిని సంపాదించుటకు ఎన్నో మార్గాలను వెతుక్కుంటూ దుర్మార్గపు పనులన్నీ చేస్తూ మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అలాంటి జీవితాన్ని గురించి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని దుర్మార్గములు చేసి దుర్మార్గంగా యేసయ్యను అమ్మివేసిన ఆ వ్యక్తి బ్రతికి ఉన్నాడా అంటే లేదు. నిరపరాధిని నేను చేతులారా చంపుకున్నానని
ఆయన ఉరివేసుకుని చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకడు లోకమంతా సంపాదించుకుని మరణమైపోతే దానివలన వానికి ఏం ప్రయోజనం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. డబ్బు కొరకు ప్రాకులాడాడు, చేయవలసిన కార్యములన్నీ చేశాడు. ఎన్ని చేసినా కూడా తన ప్రాణాన్ని నిలుపుకోకుండా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దాని కొరకు మనము ప్రయాసపడకూడదు, దాని యందు ఆసక్తి ఎక్కువగా చూపించకూడదు. ఈ లోకంలో మనకు డబ్బు అవసరమే, కానీ మించిన దానిని గురించి మనం ఎప్పుడు కూడా పోకూడదు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక ఉపమానంగా కూడా మనము చూసుకుంటే, యేసు బ్రతికిన కొన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరముల కాలంలో ఆయన శాస్త్రులు పరిసయ్యుల జోలికి పోలేదని, అందుకే వారు 30 వెండి నాణెములు ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. నేడు చాలామంది సేవకులు పదవుల కోసం, సంఘాల కోసం, సంఘములు పెద్దలకు లంచం ఇచ్చి డబ్బు కోసం మరి అమ్ముకునేవారుగా మనము చూస్తూ ఉన్నాం. యోధా అమ్ముకున్న దానికి ఈనాడు కొనుక్కుంటున్న పదవులు తేడా ఏమీ లేదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బు సంపాదించడం వల్ల యోధా ఆధ్యాత్మికను పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికతను ఆయన కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సేవకులమైన మరి అనేక మంది సేవకులు కూడా ఆధ్యాత్మికతను కోల్పోయి ఆత్మల భారాన్ని మరిచిపోయి డబ్బే లక్ష్యంగా జీవించేవారుగా కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందరూ కాదు, కానీ కొందరు దేవుని కొరకు నిలబడి నిజాయితీగా వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇటువంటి స్థితిలో మనము గనక ఉంటే మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక నీవు నేను చేయవలసింది ఒకటే, దేవుని సన్నిధిలో యథార్థతను కోల్పోకుండా ఉండాలి అని, మన సాక్ష్యాన్ని కోల్పోకుండా ఉండాలి అని, దేవునితో కలిసి జీవిస్తూ దేవుని ప్రేమను మనము అనుభవిస్తూ దేవుడిచ్చే దాన్ని మనము ఆయన సహవాసములో పొందుకొని దేవునితో సహవాసం చేస్తూ జీవిస్తూ ఆ సాక్ష్యమును మనము కాపాడుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము జాగ్రత్త కలిగి జీవించాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక నీవు నేను ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలి, మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, మన నైతిక విలువలను జాగ్రత్తగా కాపాడుకుంటూ, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు అని దేవుని కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగం ద్వారా మనం ఈ పాఠమును నేర్చుకుంటున్నాం. మన స్థితి ఎలా ఉంది? దేవునితోనే ఉంటున్నాడు, దేవునితో తిన్నాడు, దేవునితో తిరిగాడు, దేవునితో సహవాసం చేశాడు, ఆయన ఇచ్చిన ప్రేమను పొందుకున్నాడు. కానీ ఆయనను అమ్మివేసినట్లుగా 30 వెండి నాణాలకు చూస్తూ ఉన్నాం. మనము కూడా ఇలాంటి దురాలోచనలు మనలో ఏమైనా ఉంటే, అలాంటి దురాశ మనలో ఏదైనా ఉంటే, యేసుని అమ్ముకోకుండా యేసుతో కలిసి జీవించి సహజీవనము గడుపుటకు కావలసిన కృప దేవుడు కలుగు చేయాలని కోరుకుంటూ, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే రీతిగా అయ్యా నా తండ్రి, కొద్ది విషయములను ప్రభా నీ సన్నిధిలో పంచుకుంటకు మీరు ఇచ్చినట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా నమ్ముకునే పరిస్థితి కాకుండా మిమ్మలను ప్రభా కలిగి ఉండుటకు, సహవాసం చేయుటకు, సాక్ష్యమును కాపాడుకొనుటకు, మా సాక్ష్యముల ప్రభా సజీవంగా ఉండుటకు, నీతో అంటకట్టుబడిన జీవితము, నిన్ను కలిగిన జీవితము మా అందరికీ దయచేయండి ప్రభా.
నిన్ను అమ్ముకోక ప్రభా, నిన్ను కలిగి జీవించటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.